అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ అయిన రజనీ రమ గారు. ఇక ఇండియాలో పబ్ కల్చర్ అనేది ఎంతవరకు వెళ్ళిందంటే ప్రాణం తీసే వరకు వెళ్ళింది. ఇది ఎందుకు ఈ మాట వాడాను అంటే, ముంబైలో ఒక మహిళ తాగేశాక పబ్ నుంచి బయటకు వచ్చాక కార్ డ్రైవ్ చేస్తూ ఒక తల్లిని బిడ్డని చంపేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అనేది ఇండియాలోనే ఒక మాయని మచ్చగా మారిపోతున్నాలో ఎటువంటి డౌట్ లేదు. అయితే దీనికి కారణమైన పబ్ కల్చర్ అయి ఉండొచ్చు, లేకపోతే తాగి నడపడం అయి ఉండొచ్చు. చనిపోయిన ఆ బిడ్డ ప్రాణాన్ని కానీ తల్లి ప్రాణాన్ని కానీ తిరిగి వెనక్కి తీసుకురాలేదు. అయితే ఇలాంటి కల్చర్ మనం ఎటువైపు తీసుకెళ్తుంది, దీనిపై ఒక వ్యూ పాయింట్ తీసుకుందాం. నమస్తే. నమస్తే విరాట్. జనరల్గా పబ్ కల్చర్ అనేది ఒకప్పుడు తప్పు అనేవాళ్ళు, తర్వాత అది ఎలా అయిపోయిందంటే కామనే కదా, ఇందులో తప్పే ఉంది అనేటట్టుగా మారిపోయింది. టు బీ ఫ్రాంక్, దీన్ని ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కానీ ఇందులో కొత్త ఉంది, ఇందులో తప్పే ఉంది విరాట్ అని నన్నే క్వశ్చన్ చేసేటట్టు అయిపోయింది. అయితే పబ్ కల్చర్ అనేది ఇదొక విధానం అయితే, ఇక్కడ తాగేసి దాని మెయిన్ ఉద్దేశం తాగడం. అక్కడ తాగాక వాళ్ళు బయటకు వచ్చి కార్ డ్రైవ్ చేస్తారు. ముఖ్యంగా ఇందులో ఈ కేసులో చూసుకున్నట్లయితే ముంబైలో ఒక 32 ఏళ్ళ మహిళ, ఐటీ జాబ్ చేసే పర్సన్, తాగి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి జస్ట్ నడుచుకుంటూ వెళ్తున్న తల్లి బిడ్డని గుద్దేసింది. పైగా మీకు ఆ వీడియో మీరు అబ్జర్వ్ చేశారు, చూశారు కూడా. ఆ వీడియోలో బయటకు వచ్చి నాకు సంబంధం లేదు, నాకు ఐఎమ్ సారీ, నన్ను వదిలేని ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది సమాజంలో? ఎవరు క్వశ్చన్ చేస్తారు దీన్ని? పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత నిర్వహించినా ఇలాంటివి జరుగుతున్నాయంటే మెయిన్ ప్రాబ్లమ్ని ఎవరు గుర్తించరా? ముఖ్యంగా ఇలాంటి కల్చర్ని ఏ విధంగా క్లోజ్ చేయాలంటారు? ఇప్పుడు పోలీసులకి ఇస్తారు కొన్ని అధికారాలు, రైట్స్. మీకు అప్పచెప్తున్నాం ఈ కేసు, మీరు చూడండి. వాళ్ళు వెళ్తారు, రైట్స్ చేస్తారు. మధ్యలో ఏమేమి జరుగుతాయో మనకు తెలియదు. ఎన్ని కేసులు తేలుతాయో, ఎన్ని కేసులు మునుగుతాయో మనం చూస్తూనే ఉన్నాం. అసలు తేలుతాయా లేదా అది కూడా మనకు తెలియదు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ వచ్చేసాయి ఈ మధ్య. ఈ డ్రగ్స్ అనేది ఒక ఏమంటారు, ఒక పేరు కూడా పెట్టలేకపోతున్నాం విరాట్. ఏమని పేరు పెట్టాలి? ఇది ఒక భూతం అనాలా, పిశాచ్యం అనాలా, లేకపోతే అంటువ్యాధి అనాలా, దుర్మార్గం అనాలి, అసలు ఏమనాలి? ఇటువంటి విషయాలు మనకు తెలియవు. విషయాలన్నీ కూడా కొత్త కొత్తవన్నీ వచ్చేస్తున్నాయి మన కల్చర్లోకి. ఇప్పుడు ఎప్పుడో ఒకప్పుడు విన్నాం క్లబ్బులు అని. అదే అమ్మో క్లబ్కి వెళ్ళారంట, అమ్మో క్లబ్ పాపంలో చూసాను కదా. ఎప్పుడు వెళ్దామా, మండే రోజు అయితే ఖర్చు తక్కువ అవుద్దా? అది ఇప్పుడు ఆ పేర్లు మారాయి, కొంచెం స్థాయిలు పెరిగాయి, జరిగేవి అవే. అంటే అప్పట్లో పెద్ద పెద్ద వాళ్ళు లేడీస్ 2-3 వెళ్ళేవారు, పెద్ద పెద్ద లెవెల్స్లో ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళందరూ జెంట్స్ ఉండేవారు. ఇప్పుడు అందరూ సమానం, అన్ని స్థాయిల వాళ్ళు డబ్బుంటే చాలు వెళ్ళిపోతున్నారు. అంటే ఒక వ్యసనం అనాలా, ఒక వ్యాధి, ఒక అంటువ్యాధి లాగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలవాటు చేసుకుంటున్నారు. అమ్మాయిలు సిగరెట్లు తాగడం, మందు తాగడం. ఇప్పుడు ఈ మధ్య నేను ఏదో మూవీ చూశాను, దాంట్లో నేను లివిన్ రిలేషన్షిప్లో ఉన్నాం కదరా, రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నువ్వు అసలు అలా ఎలా అనుకుంటావు అనేదో ఒక సంభాషణ. అంటే కామన్గా అంత నార్మల్గా ఆ రిలేషన్షిప్ అనే వర్డ్ని యూజ్ చేస్తున్నారు అందులో. ఆ ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అన్న చెల్లెళ్ళు ఒక సంభాషణ. అది నాకు అసలు ఎంత వండర్ అనమాట. ఇప్పుడు వరకు కూడా విన్నాను, అక్కడ జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతున్నాయి అని. ఒక అన్న చెల్లి దాని గురించి మాట్లాడుకోవడం. ఏరా నువ్వు లేవా రిలేషన్షిప్లో, నేనుంటే తప్పేంటి అని అన్నప్పుడు ఇద్దరు కలిసే సంభాషణ ఎలా ఉంది? అసలు ఒక కుటుంబంలో అలాంటి మాటలు మనం వినచ్చా, వినేవాళ్ళమా? అసలు అలాంటి ఇంట్లోకి వచ్చేవా మాటలు? ఇప్పుడు ఇంటి లోపలికి వచ్చేసినాయి, మనుషుల మధ్యలోకి వచ్చేసినాయి. అసలు సర్వసాధారణంగా ఎటువంటి మాటలనైనా ఫ్రీగా మాట్లాడేసుకుంటున్నారు, ఒక హద్దు ఉండటం లేదు. తర్వాత దానికి ఒక లెవెల్ వరకు చాలు అన్నట్టు లేదు, ఎంత డీప్గా అయినా మాట్లాడుకుంటున్నారు అలాంటి మాటల్ని, వావి వరుస కూడా లేకుండా. అలాగే ఈ పబ్ కల్చర్ కూడా, అందులోకి వెళ్ళి ఏమేం చేస్తున్నారో అందరికీ తెలిసిందే. తాగడం, సిగరెట్లు, ఇష్టం వచ్చినట్టు అందరూ అన్నీ తినేసేయడము, డ్యాన్సులు, తందనాలు, ఇంకా అన్ని కార్యక్రమాలు చేసుకోవడము, రోడ్లు ఎక్కడం, బరి తెగించి ఒళ్ళు బలిసి ఒళ్ళు కొవ్వెక్కి. కారు ఒకటి ఉంటుందే, కారు ఈఎంఐలు పడేస్తే ఎంత పెద్ద కారు అయినా కొనేసుకుంటారు. ఈ కార్లు ఏంటి, ఇంత ఉండరు గుంటలో, వాళ్ళకి కారు కావాలి. నీకు ఎందుకమ్మా కారు, ఇంత గౌన్ వేసుకుని ఇంత కారు వేసుకుని పెద్ద ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు అంత ఉద్యోగం చేసేదానివి, నీ ఆహార్యం నీ అటైర్ ఎలా ఉండాలి? నీకు ఆ గౌన్ ఏంటి, ఇక్కడ వరకు జుట్టు ఏంటి,
నీకు కారు ఏంటి, మరి నువ్వు చేసేది ఆ పనులేంటి. ఇది ఎక్కడి నుంచి రావాలి? కొంపలో నుంచి రావాలి. ఫస్ట్ తల్లి తండ్రి అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటే వాళ్ళు వీళ్ళని అదుపాజ్ఞంలో పెట్టాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, తొందరగా రా అనే మాట కాదు. అసలు ఒక నేర్పడం అనేది ఒకటి ఉంటుంది. ఆ నేర్పడం అంటే పెంపకం అని అంటాం. దాన్ని సక్రమంగా పెంచుకో. చిన్నప్పటి నుంచి నేను చెప్పట్లేదు, పెద్ద అయిన తర్వాత కూడా ఉంటుంది ఒక పెంపకం. ఆ సంస్కారం అనేది పెళ్లి చేసుకున్న తర్వాత భర్త మీద కానీ భార్య మీద కానీ కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళిద్దరు విడాకులు తీసుకుంటున్నారు, తన్నుకు చేస్తున్నారంటే ఇక్కడి నుంచే వచ్చింది రూట్. అది నువ్వు పెళ్ళి వయసుకు వచ్చిన అమ్మాయికైనా అబ్బాయికైనా అప్పుడు కూడా నువ్వు మంచి చెప్పాల్సిందే. నువ్వు అప్పుడు కూడా ఏమి చెప్పలేదు అంటే తర్వాత వెళ్ళి మంట పెట్టేసుకుని వచ్చేస్తారు. అప్పుడు భరించాల్సింది కూడా మళ్ళీ నువ్వే. ఇప్పుడు పెళ్లి కావాల్సిన అమ్మాయిలు అయితే పెళ్ళి అయిందో అంత దరిద్రంగా పోలీసులతో ఈడిపించుకుంటుంది, నేల మీద ఇంత గౌన్ వేసుకుంది, నలుగురు కలిసి ఈడుస్తున్నారు. ఆ ఒంటి మీద ఆ ఫ్రాక్ ఎక్కడికి పోయింది, దాన్ని ఎలా రెక్కలు పట్టుకుని ఈడుస్తున్నారు. ఇంకా ఒక సిగ్గు లజ్జ మానాభిమానాలు ఉన్న ఏ ఆడపిల్లైనా తెల్లవారి సూర్యుడి మొహం చూడగలదా? తాగుడు ఫ్యాషన్ అయిపోయింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఒక మనిషిని ఒక హంతకుడుగా మారుస్తుంది అనడంలో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఏమైనా అవుతారు. ఈ తాగుడు ఇంత ఫ్యాషన్గా మారిపోవడానికి ఏంటి రీజన్ అంటారు? ఫ్యాషన్ అని అనుకుని మొదలు పెడతారు, అది లేనిదే ఉండలేని స్థితికి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా ఈజీగా జరిగిపోవాలి. అందులో భాగంగా సోమర్తనం వచ్చి చేరింది. ఆ సోమర్తనం వల్లనే అన్నీ ఈజీగా జరిగిపోవాలని అనుకోవడం. అంటే మేము ఒకప్పుడు వర్క్లో స్ట్రెస్ ఉంది, లేదంటే ఏదైనా భరించలేని సమస్య వచ్చింది, టెంపుల్కి వెళ్ళేవాళ్ళు. అవును, లేకపోతే నలుగురితో మాట్లాడేవారు, వెళ్ళేవాళ్ళు, పెద్దలతో చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ తీసుకుందాం, సమస్య వచ్చింది, తాగుదాం పదండి, ఏదో స్ట్రెస్, తాగుదాం పదండి. కంపెనీలు కూడా, ఐటీ కంపెనీస్ కూడా ఇదేంది పబ్స్లో రకరకాల పదాలతో ఈ టైం వరకు ఫ్రీ ఆల్కహాల్ అని, అంటే ఇలాంటి చెత్త విధానాలన్నీ కూడా యూత్ని అట్రాక్ట్ చేయడంలో డౌట్ తప్పే ఉంది అంటారు. అవును, ఇది అంతా వెస్ట్రన్ కల్చర్ బాబు. అక్కడ ఏంటంటే రాత్రి 12 అయితే ఫుడ్ ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఫ్రీ, ఆ కల్చర్ పట్టుకొస్తున్నాం మనమే. ఎవరో ఒకళ్ళు వస్తారు అక్కడి నుంచి మొదలు పెడతారు. అంటే ఈ యూత్ వీళ్ళనని నేను చెప్పను, ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళని అంటున్నా ఆయన. వాళ్ళు బయట నుంచి పట్టుకొచ్చిన కల్చర్లే ఇవన్నీ కూడా. మనకి ఇక్కడ ఇండియాలో ఏమేమైతే నడుస్తున్నాయో కొత్త కల్చర్స్, డ్రింక్స్ అని, ఇవన్నీ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చి పెట్టినవే, ఇందులో నో డౌట్. కాబట్టి ఇంతో అంతో అలవాట్లు చేసుకుని ఉన్న వీళ్ళు ఈ కొత్త వాటికి ఈజీగా అలవాటు పడుతుందండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఈ సమస్యని, జనరల్ సమస్యకి మీరు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కుక్కడవెలతో పెకలించండి అని చెప్తా ఉంటారు. ఆ లెక్కను చూసుకుంటే ఇప్పుడు తాగిన ఆ అమ్మాయిని శిక్షించాలా, ఆ పబ్బు పెట్టిన వాళ్ళని శిక్షించాలా? అందులో ముఖ్యంగా ఫ్రీ డ్రింక్స్ అని చెప్పేసి అందరినీ అట్రాక్ట్ చేసి తాగుడికి అలవాటు చేస్తున్నారు అనడం అనేది కనిపించని ఒక పెద్ద సమస్య అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు కదా? లేదు, అసలు వాటిని బ్యాన్ చేయాలి. అది ఎవరు చేయాలి, ఎందుకు చేయట్లేదు అనేది ఆలోచించుకోవాలి ఆ సో కాల్డ్ వాళ్ళు. ఇంకా వీళ్ళు మన స్థాయి ఏంటి, మన వయసు ఏంటి, మన లైఫ్ ఏంటి అని వీళ్ళు ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకపోతే ఇదిగో ఇప్పుడు ఏమైంది, ఈడ్చుకెళ్తున్నారు ఒక ఆడపిల్లని. అది ఎంత అవమానం. మన ఆడపిల్లల్ని, స్త్రీలని గౌరవించే మన దేశంలో స్త్రీని అలాంటి అవమానకరమైన పరిస్థితుల్లో మనం చూస్తున్నామంటే ఆ స్థితికి ఎవరు వెళ్ళారు? వాళ్ళేం తీసుకురాలేదు, మనమే వెళ్ళాం. ఇప్పుడు దిగమనేవాడిది ఎప్పుడు తప్పు కాదు, దిగినవాడు ఆలోచించుకోవాలి కదా, అది లోతు ఎంత ఉంది, దిగితే పైకి రాగలమా లేదా, లేకపోతే కిందకి దిగిపోయిన తర్వాత ఎవరన్నా మనకు అక్కడ సాయం చేసేవాళ్ళు ఉన్నారా లేదా, ఇవన్నీ దిగబోయేవాడు ఆలోచించుకోవాలి. దిగమనేవాడు ఏం పర్లేదు, ఏం కాదు, దిగు, చాలా ఈజీ, మేమందరం ఇక్కడ ఉన్నాంగా అంటారు. అంటే ఇప్పుడు ఆ కేసులోనే అమ్మా ఆ అమ్మాయికి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, మంచి జాబ్ ఉంది, కానీ ఇప్పుడు లైఫ్ అంతా కూడా ఇంకేం లేదు, అంతే, ఇంకేమీ లేదు. ఇంకా అక్కడ ఆ అమ్మాయికి తాగటానికి ఎవరో, తినటానికి ఎవరు. ఇప్పుడు ఇంత అలవాటు పడిపోయి అంత ఇదిగా గుద్దటం ఏంటి? వెళ్ళి ముగ్గురు చనిపోయారు. మరి ముగ్గురిని పొట్టను పెట్టుకుంది ఆ అమ్మాయి బయట ఎలా తిరుగుతుంది? అంటే నువ్వు తెలిసి చేసావా, తెలియక చేసావా, మాకెందుకు? నువ్వు ఎలా చేసావు, నువ్వు చేసావు. నీకు ఒళ్ళు కొవ్వెక్కి కారు వేసుకెళ్ళి గుద్దుతావు. మొన్న కూడా ఒక ఆవిడ అలా గుద్దింది. ఏంటి వీళ్ళు కారు నేర్చుకోవాలి, లేకపోతే పబ్బులకి వెళ్ళి వస్తున్నాం, గొప్పగా మేము వెళ్తున్నాం కారులో, ఈ ఫీలింగ్స్ ఎవరికి కావాలి? ఇప్పుడు ఇంట్లో ఒకళ్ళు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంకొకళ్ళు ఎందుకు అవసరమా? పెద్ద డ్రైవింగ్ నేర్చేసుకుని అందరూ వెళ్ళిపోయి ఎక్కడో గుద్దేస్తారు, తర్వాత వచ్చే రిఫ్రిగరేషన్స్ని మళ్ళీ బోర్మని ఏడుస్తారు. అసలు ఈ కల్చర్ని మనం అలవాటు చేసుకోకూడదు. పప్పు ఆవకాయ తినే స్టేజ్లో ఉండే మనము ఏ స్థాయికి వెళ్ళాం? అడ్డమైన కుళ్ళిపోయిన మాంసాలు తినే స్థాయికి వెళ్ళిపోయాం.
అంటే మనం అసలు ఎంత నీచంగా దిగజారుతున్నాం అనేది అర్థమవుతుందా? ఎంత పచ్చిగా చెప్తున్నాము. మన మీడియాలో కూడా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కొన్ని ఫుడ్స్, పురుగులు, దాంట్లో బల్లి పిల్లలు, పాము పిల్లలు, అది చూపిస్తున్నారు. మరి మీకు అసహ్యం వేయటం లేదా తినడానికి తాగడానికి? ఎలాంటి ఏమంటారు, అశుద్ధంతో సమానం. మీరు అశుద్ధాన్ని తింటున్నారు, తాగుతున్నారా? మీకు వాంతి వేయటం లేదా? అసహ్యం వేయటం లేదా? అసలు మేము ఎంత దిగజారిపోయామని సిగ్గేయటం లేదా? బయట ఫుడ్ తింటున్నామంటే ఇవాళ నుంచి ఇలా అనుకోవాల్సిందే. గతి లేకపోతే బయట తినాలి, అశుద్ధాన్ని తినాలంటే బయటకు వెళ్ళాలి. ఇలా అనుకుంటేనే బయట తినటం మానేస్తారు. అంటే కొత్త కొత్తవన్నీ స్టైల్ అనమాట. డబ్బులు ఉన్నాయి, డబ్బులు పారేయటం. ఇంట్లో వండుకోవడానికి ఒళ్ళు బద్ధకం. పెళ్ళైన వాళ్ళైనా, పెళ్ళి కాని వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా తెలియక ఎవరన్నా చేస్తే ఇవాళ నుంచి మానేయండి. అయినా కూడా మాకు అది ఇష్టము, మేము ఎవరు వండుతారా, ఊరికే మీడియాలో అలాగే చెప్తారు, సోషల్ మీడియాలో మేము వెళ్ళి తింటాం అనుకుంటారు. మనం ఎవరు ఎందుకు ఆపాలి? ఆపాల్సిన అవసరం లేదు. ఇలా ఇలా పొగరబట్టి ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వీళ్ళని కఠినంగా శిక్షించాలి. ఈ డ్రైవింగ్స్ చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తే వాళ్ళ మనుషులు కారా? మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీదకి పోనిస్తారా బండిని? కళ్ళు కనబడట్లేదా? స్పృహ లేదా? అంత స్పృహ లేనప్పుడు పడి ఉండండి ఓ పక్కన. మీరు బండి వేసుకుని ఎందుకు వెళ్ళాలి? ఎందుకు గుద్దాలి? 3 ప్రాణాలకి విలువ నువ్వు ఏం సమాధానం చెప్తావు? సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కల్చర్, ఈ పాడైపోయిన కల్చర్ నుంచి బయటపడాలని మనం అందరం కోరుకుందాము. కానీ నిజంగా ఆ తాగుడు వల్ల ఆ ఒక్కరోజు చేసిన ఆ తప్పు అనేది కంప్లీట్గా ఆ అమ్మాయి జీవితాన్ని మార్చేసింది. ఇక్కడ పూర్తిగా జైలు పాలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక నిండు ప్రాణాన్ని బలికొంది అనడంలో ఎటువంటి డౌటే లేదు. ముఖ్యంగా తల్లి ప్రాణం, బిడ్డ ప్రాణం అయి ఉండొచ్చు. సో ఇలాంటి ఒక ఘోరమైన విషయంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.